హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హ్యాండ్స్ డిజైన్ని ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా మనం హ్యాండ్స్ డిజైన్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ రెడ్ కలర్ క్లాత్ వచ్చేసి శారీలో క్లాత్ తీసుకున్నాను. మొత్తం నేను 2 హ్యాండ్స్కి కలిపి శారీలో క్లాత్ వచ్చేసి 12 ఇంచెస్ దాకా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక హ్యాండ్కి అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా ఒక హ్యాండ్కి 6 ఇంచెస్, అలాగే లెంత్ వచ్చేసి 18 ఇంచెస్, అంటే 2 ఫోల్డింగ్స్తో కలిపి 18 ఇంచెస్, మొత్తం ఒకే ఫోల్డింగ్తో అయితే మొత్తం 36 ఇంచెస్ అనేది ఇక్కడ ఈ క్లాత్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం పైన కుర్చీని పెట్టి స్టిచ్ చేసుకోవడానికి శారీలో క్లాత్ని తీసుకోవాలి. అంచు వచ్చేసి కిందన మనం జాయింట్ చేసుకుంటాము. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని హ్యాండ్ యొక్క కొలతల్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చి వన్ సైడ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ యొక్క లెంత్ని 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మెయిన్ క్లాత్ అనేది సరిపోలేదండి, అందుకని 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 12 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే చంక యొక్క లూజు వచ్చేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కిందన హ్యాండ్ యొక్క లూజ్ని 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన హ్యాండ్ యొక్క రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం చంక యొక్క లూజ్ని 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం హ్యాండ్ యొక్క రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మీద మనం హ్యాండ్ యొక్క కొలతలు మార్క్ చేసుకున్నాం కదా, అయితే కిందన వచ్చేసి అంచు వస్తుంది, పైన వచ్చి ఈ విధంగా రెడ్ కలర్ క్లాత్తో కుచ్చులు అనేవి వస్తాయి. ఈ విధంగా మనం క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడ్ కలర్ క్లాత్ మీద ఓపెన్స్ వైపుకి మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఓపెన్స్ వైపుకి పెట్టుకోవాలి. కింద వచ్చేసి మనకి అంచు అనేది వస్తుంది. పైన ఇక్కడ ఈ రెడ్ కలర్ క్లాత్తో కుచ్చులు అనేవి పెట్టుకుంటాము. అయితే ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ని పెట్టుకోవాలి కిందన పైన. అలాగే మధ్యలో ఫోల్డింగ్ దగ్గర కూడా కిందన పైన ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ని తీసుకొని షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా న్యూస్ పేపర్ని తీసుకొని ఫోల్డింగ్ ఉన్న వైపుకి మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. పెట్టుకొని దాని మీదన కిందన అంచుని పెట్టుకొని పైన ఎంతైతే లైనింగ్ క్లాత్ ఉందో అంతవరకు న్యూస్ పేపర్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా న్యూస్ పేపర్ని కట్ చేసుకున్నాం కదా, కిందన వచ్చేసి అంచు వస్తుందండి, పైన వచ్చి రెడ్ కలర్ క్లాత్తో కుచ్చులు అనేవి వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనం ముందుగా ఈ విధంగా రెడ్ కలర్ క్లాత్ని తీసుకొని కుచ్చులను పెట్టుకోవాలి. ముందు మనం కుచ్చులను పెట్టుకునేటప్పుడు కిందన కుచ్చులను పెట్టుకోవాలి. మధ్యలో మనం కట్స్ని పెట్టుకున్నాం కదా, ఈ కట్స్ దగ్గర మనం కుచ్చులు అనేవి స్టార్ట్ చేసుకోవాలి. అయితే మనం క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ దగ్గర కట్స్ని పెట్టుకున్నాం కదా, దాని మీదకి మనం ఫోల్డింగ్ వచ్చేలాగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ మీదకి మనం 1/2 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఒక 5 కుచ్చులను పెట్టుకోవాలి. 5 కుచ్చులను పెట్టుకున్న తర్వాత దాని మీదన ఒక కుట్టుని వేసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మనం 5 కుచ్చులను పెట్టి కుట్టును వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం రైట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా 5 కుచ్చులను పెట్టుకోవాలి.
ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇటు సైడ్ కూడా కుట్టుని వేసుకోవాలి. ఇలా కిందన కుట్టుకొని కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పైన క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. పైన మనం నార్మల్గా ఎలా అయితే కుచ్చుని పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా 1/2 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం కుచ్చుని పెట్టుకోవాలి. మనం కిందన పెట్టుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది పైకి వస్తుందండి. కాకపోతే కొద్ది దూరంగా పెట్టుకోవాలి. కిందన మనం అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాం కదా, పైన అలా కాకుండా ఒక 1/2 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఇలా ఈ విధంగా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా మనకి రెడ్ కలర్ క్లాత్కి కుచ్చులు అనేవి వస్తాయి. ఇలా కుట్టుకున్న తరువాత ముందు మనం కట్ చేసుకున్నటువంటి న్యూస్ పేపర్ ఉంది కదా, ఈ న్యూస్ పేపర్ని తీసుకొని ఈ రెడ్ కలర్ క్లాత్కి ఈ న్యూస్ పేపర్ని జాయిన్ చేసుకోవాలి. మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ అనేది కిందన రెడ్ కలర్ క్లాత్కి కూడా సమానంగా ఉండేలాగా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. కుచ్చులకి మధ్యలో ఇలా ఈ విధంగా చూసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ న్యూస్ పేపర్కి రెడ్ కలర్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. న్యూస్ పేపర్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం పక్కన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న న్యూస్ పేపర్ని ఇలా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా మొత్తం పేపర్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిందన అంచుని జాయిన్ చేసుకోవాలి. ఈ అంచుకి మధ్యలోని పోట్లీ బటన్స్ని పెట్టి స్టిచ్ చేసుకుంటున్నానండి. దానికోసం ఇలా ఈ విధంగా మనం పోట్లీ బటన్స్ని తయారు చేసుకోవాలి. ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకొని దాని మధ్యలోని క్లాత్ని చుట్టేసి ఇలా ఈ విధంగా మనం పోట్లీ బటన్స్ని తయారు చేసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి పోట్లీ బటన్స్ని అంచు క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అంచుని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కిందన పైన ఇలా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మధ్యలోని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇలా ఈ విధంగా ఒక 1/2 ఇంచు వరకు డ్రా చేసుకోవాలి. ఇలా మనం డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం పోట్లీ బటన్స్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అయినా పర్వాలేదు, రైట్ సైడ్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేనైతే ఇలా ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం పోట్లీ బటన్స్ని పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు మధ్యలో మనం డ్రా చేసుకున్నాం కదా, దాని మీద మనం పెట్టి స్టిచ్ చేసుకోకూడదు. కొద్దిగా లెఫ్ట్ సైడ్ పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ అంచుకి ఒక 7 దాకా పోట్లీ బటన్స్ని పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఖర్చుని ఇలా ఈ విధంగా స్లోగా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం బటన్స్ పక్క నుంచి స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి.
ఇలా ఈ విధంగా మనం పోట్లీ బటన్స్ని అంచు మధ్యలోని పెట్టి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ అంచు క్లాత్కి మరలా మనం ఇంకొక క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం ఇంకొక క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ అంచు క్లాత్ని పైన రెడ్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కిందన అంచు క్లాత్ని అలాగే రెడ్ కలర్ క్లాత్ని సెంటర్లో పెట్టుకొని ఇలా ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా వీటి రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అలాగే ఈ మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఇలా లైనింగ్ క్లాత్ని తీసుకొని ముందు మనం అంచు దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇలా అంచు దగ్గర జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని వెనక్ సైడ్కి తిరిగేసుకొని లైనింగ్ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని ఇలా ఈ విధంగా తిరిగేసుకొని ఇప్పుడు మనం ఇలా మీద నుంచి ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా మీద నుంచి కుట్టుని వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కిందన పైన లేస్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా కిందన పైన లేస్ వేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో మీకు కావాలనుకుంటే బటన్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ హ్యాండ్ యొక్క డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.